ఇంతలో తన కొడుకు సత్యవర్ధన్ కనిపించడం లేదంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించారని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యవర్ధన్. ఇది యూ టర్న్ తీసుకోవడంతో పటమట పోలీసులు వంశీపై కిడ్నాప్ దాడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తున్నారు. ఉదయం హైదరాబాద్లో వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు. మార్గ మధ్యలో పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వాదానికి దిగారు. చివరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని విచారిస్తూ ఉన్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.